కడప స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. స్టీల్ ప్లాంట్కు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్కు శ్రీకారం చుట్టి పనులు ప్రారంభించారని తెలిపారు. త్వరగా స్టీల్ ప్లాంట్ పనులు పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సమావేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. భూమి పూజలు అనేటివి మానేసేసి కొంచెం కార్యాచరణ చేసి అది పూర్తి చేసే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. జూలై 3వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ స్టోన్ అని చెప్పేసి పేపర్లో చూడడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇప్పటికైనా అది కార్యరూపం దాల్చి ఆ స్టీల్ ప్లాంటు పూర్తి అయిపోతే స్థానికులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగాలు రావడమే కాకుండా కొంచెం ఆర్థికంగా కూడా ఈ జిల్లా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఫౌండేషన్ అనేది ఎన్నిసార్లు వేస్తారు రాజశేఖర రెడ్డి గారు? ఎందుకంటే ఎవరికి రాని ఆలోచనల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టవచ్చు అని చెప్పేసి ఆయన అనుకొని అప్పుడు పిలిస్తే కంపెనీలను యాక్షన్ పిలిచినారనుకుంటా. పిలిస్తే అప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ రావడం జరిగింది. సో బ్రాహ్మణి స్టీల్స్ దాదాపు